హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా చేశారు అంటే నెల రోజుల పాటు నిలువ ఉంటుంది. అండ్ చేదు లేకుండా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. అండ్ చిన్నపిల్లలు కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కాకరకాయలు తీసుకోండి. నేను 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నాను. సో కాకరకాయ స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. సో కొన్ని నేను సీడ్స్ తీసేసాను, కొన్ని ఉంచాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ ఒకసారి బాగా కలిపి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టండి. ఇలా చేశారంటే కాకరకాయలో ఉన్న చేదంతా సగం వరకు పోతుంది. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. సో ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఎర్రగా వేగనివ్వండి. సో ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఎండు కొబ్బరి వేసుకోండి. నేను వెల్లుల్లితో పాటు ఎండు కొబ్బరి కూడా వేసేసాను. అండ్ 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఎండి కొబ్బరి వేయడం వల్లే ఈ కాకరకాయ ఫ్రైకి మంచి టేస్ట్ అండ్ క్రిస్పీనెస్ వస్తుంది. సో అది మర్చిపోకుండా వేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సో ఇప్పుడు వీటిని మిక్సీ పట్టిద్దాం. ఇప్పుడు మనం కాకరకాయల్ని వాటర్ లేకుండా మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో ఈ కాకరకాయల్ని గట్టిగా పిండేయండి వాటర్ లేకుండా. సో మనం ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి, మెత్తపడవు. వాటర్ ఉంది అంటే సో మెత్తగా అయిపోతుంది ఫ్రై. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు మనం కడాయి పెట్టి మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. సో కాకరకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలను వేసుకొని మూత పెట్టుకుంటా అలానే ఫ్రై చేయండి. మూత పెట్టారంటే ముక్కలు మెత్తబడిపోతాయి. సో కాకరకాయ ఫ్రై మూత పెట్టుకుంటేనే ఫ్రై చేయాలి. సో ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఎందుకంటే కాకరకాయ వేగడానికి టైం పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూడండి కాకరకాయ కలర్ కూడా చేంజ్ అయ్యింది అండ్ మంచిగా ఫ్రై అయ్యింది. ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేశారంటే ఇంకొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. సో మనం వెల్లుల్లి కారం వేసినప్పుడు ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టించిన వెల్లుల్లి కారం వేసుకుందాం. సో ఎప్పుడైనా వెల్లుల్లి కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నారంటే కాకరకాయ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ చేదు లేకుండా చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వెల్లుల్లి కారం వేసుకున్నాం కదా, ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఒక 1 or 2 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే కారం మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఇలా 1 or 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా అంతా బాగా కలిసి కాకరకాయ ఫ్రై ఎంత బాగా రెడీ అయ్యిందో. ఇంతేనండి, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. సో చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఇలా చేశారంటే మీ పిల్లలు కూడా ఖచ్చితంగా తింటారు. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఈ వెల్లుల్లి కారం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంతో తినండి. సూపర్ టేస్ట్ అసలు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటా. Until then, bye guys.